అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారో, ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సాయం చేయడం జరుగుతుంది. మీది చాలా పెద్ద మనసు. ఎవరైనా సరే ఆపదలు ఉన్నారంటే వెంటనే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మీకు సహాయం చేసే సమయం వచ్చేసరికి ఎవరు కూడా మీకు గట్టిగా నిలబడరు. అయినా సరే మీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు మీలోని ఈ గుణం మెప్పును పొందబోతుంది. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఈరోజు ప్రేమ అనేది మీకు ఎదురు కాబోతున్నది. మీరు ఈరోజు మీ ప్రేమను చూడడం అనేది జరుగుతుంది. ఈ రోజు మీకు ప్రేమ ఎదురు కాబోతుంది. సాయంత్రం పూట నడిచే సమయంలో మీకు ఈరోజు ప్రేమ అనేది ఎదురవుతుంది. ఈరోజు ప్రేమికులకైతే శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి సమస్యల్లోనైనా సరే ఎదుర్కోగల సామర్థ్యాన్ని ఖచ్చితంగా ఈరోజు మీరు కలిగి ఉంటారు. అన్ని విధాలుగా మీకు మేలు కలగబోతుంది. సమస్యల నుండి విముక్తి లభించబోతుంది. అయితే మీ ప్రవర్తనతో మీరు ఇట్టే అందరినీ కూడా ఆకర్షితులు చేసుకోగలుగుతారు. దాంతో పాటు భార్య భర్తల మధ్య ఏదైనా సరే సంబంధాలుంటే ఆ సంబంధాలలో ప్రేమ అనేది విపరీతంగా పెరుగుతుంది. రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అనవసరమైనటువంటి సమస్యల్లో తగవుల్లో తలదూర్చకుండా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు మంచి ప్రవర్తనతో ఇట్టే అందరిని కూడా ఆకర్షితులు చేసుకోగలుగుతారు. సమయానుకూలంగా వ్యవహరించి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అయితే మరి కలిగి ఉంటారు. మరియు దాంతో పాటు ఈరోజు ఈ రాశి వారు మరి ఎవరైతే తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు బాధపడుతున్నారో వారు ఈరోజు రాత్రి పూట మరి అనారోగ్యం కొరకు ఆసుపత్రులను సందర్శించాల్సి రావచ్చు. దాని కొరకు డబ్బును కూడా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి. సమస్యల నుండి మీకు ఈరోజు విముక్తి లభించాలంటే మాత్రం రాత్రిపూట దోష నివారణ పరిహారం చేయాలి. మరి దాని కొరకైతే మరి ఈరోజు ఈ రాశి వారు ఒక తమలపాకునైతే తీసుకోవాలి. ఆ తమలపాకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత గంధం లేదా సున్నం తీసుకొని ఆ ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి ఓమనక్షరాన్ని కాండం దగ్గర రాయాలి. తమలపాకు కాండం దగ్గర ఓంగనక్షరాన్ని రాసి కింద శ్రీమనక్షరం రాసి మరి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఇలా చేసిన తర్వాత ఆకును ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి. ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి మీ నుండి అన్ని సమస్యలు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. నెగటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దక్కుతుంది. ఇక మీకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఉన్న కష్ట నష్టాల నుండి బయటపడే సామర్థ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకుల నుండి కూడా బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకు చాలా మేలైన రోజుగా ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాల దిశగా పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం పెడితే అందులో విపరీతమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈరోజు రాశి వారికి ఎక్కువగా కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలను వింటారు. వ్యాపారాల్లో శ్రమాంతరం ఫలితం ఉంటుంది. నిరుద్యోగులు 1-2 ఆఫర్లు కూడా అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సీదాగా సాగిపోతాయి. శుభవార్తలు అందుకుంటారు. ఖచ్చితంగా శుభప్రదమైన వార్తలను అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. రోజు రాశి వారికి అయితే మేలైనటువంటి రోజుగా ఉంటుంది. దాంతో పాటు ఉన్నటువంటి దోషాలు కూడా నివారణ మార్గంలో పయనిస్తాయి. కొత్త ఇంటిని కొనాలనే కోరిక తొందరగా నెరవేరబోతుంది. సొంత ఇంటి కల తొందరగా నెరవేరబోతుంది. వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాల్లో కూడా మీకు ఈరోజు చాలా శుభప్రదంగా అయితే మరి ఉన్నది. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం మేలైన ఫలితాలను మాత్రమే అందుకోగలుగుతారు. చక్కని ప్రవర్తనతో అందరి మెచ్చుకోలను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎటువంటి పరిస్థితుల్లో కూడా
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు. లక్కీ సంఖ్య 91, లక్కీ కలర్ అయితే కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, కుంకుమార్చన చేయించుకోండి, చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.